స్టూడెంట్స్, వెల్కమ్ టు స్కూల్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్. పిల్లలు, మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? మారాలి మనం పాఠం అభ్యాసాలు నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. అయితే మీరు నిన్నటి వరకు పేజ్ నెంబర్ 31లో ఉన్న రూబిట్లో మీకు నిన్న నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా పిల్లలు. రూబిట్లో మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, చిత్రంలో చూడండి, నదులు పొంగుతున్నాయి, సముద్రం ఉప్పొంగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకొని రాయండి. నదులు ఉప్పొంగుతున్నాయి కదా, ఇక్కడ మనకు నాగార్జున సాగర్ నది కనిపిస్తుంది, అది ఉప్పొంగుతుంది, అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకొని ఒక చార్ట్లో రాయమని చెప్పాను. అది ప్రాజెక్ట్. మరి రాశారని అనుకుంటున్నాను. రాయకపోతే అసలు నదులు ఎందుకు ఉప్పొంగుతాయంటే, బాగా వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షం నీరు నదులలో పొంగి ప్రవహిస్తుంది. అర్థమవుతుందా పిల్లలు? అలా బాగా వర్షాలు అంటే అధికంగా తుఫానులు కూడా వచ్చినప్పుడు, రావాల్సిన వర్షాల కంటే ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు ఏమైతే ఆ నదులు బాగా ఉప్పొంగుతాయి అన్నమాట. సముద్రం కూడా ఉప్పొంగుతుంది. అర్థమవుతుందా? నదులన్నీ కలిసి సముద్రంలో నదులన్నీ పొర్లి ఎక్కడ వెళ్తాయి? పొర్లి నదులు ప్రవహిస్తూ సముద్రాలలో కలుస్తాయి. మీకు తెలుసు కదా పిల్లలు, నదులన్నీ కలిసి ఎక్కడ కలుస్తాయి? నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అందుకనే అవి నీళ్ళు అనేవి పొంగి పొర్లుతుంటాయి. ఇది మీరు రాయండి ఒకవేళ రాయకపోతే, ఓకేనా? నెక్స్ట్ చూడండి, రూబిట్ ఏంటి? ఇక్కడ కొన్ని నదుల పేర్లు తెలుసుకొని రాయమని చెప్పాను. మరి మీకు తెలుసా నదుల పేర్లు? ఓకే, తెలియకపోతే మీరు ఏం చేయండి, ఇప్పుడు పేజ్ నెంబర్ 31లో ఇక్కడ మీరు ఫిల్ చేసేయండి. కొన్ని నదుల పేర్లు నేను రాస్తున్నాను బోర్డు మీద, అవి చూసి మీరు రాసేయండి. ఇది రూబిట్, ఓకేనా? ఇది మాత్రం ప్రాజెక్ట్ పని. మీ సొంత మాటల్లో నదుల గురించి, సముద్రాల గురించి ఎందుకు పొంగుతాయో మీరు రాసేయాలి. ఓకేనా పిల్లలు? చూడండి, మొదటి నది యమున. ఓకేనా పిల్లలు? మొదటి నది పేరు ఏంటి? యమున నది. ఓకేనా? రెండవది సింధు. రెండవ నది ఏంటి పిల్లలు? సింధు నది. మూడవది గంగా నది. నాలుగవది చూడండి పిల్లలు, కృష్ణ నది. ఓకేనా? ఇవి రాసిన నది అని రాకపోయినా ఇవి మాత్రం రాసుకోండి. ఇక్కడ కొన్ని నదుల పేర్లు రాయమని మీకు ప్రశ్న అడిగారు, మనం రాస్తున్నాం. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ కావేరి నది. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ చూడండి, పెన్నా నది. నెక్స్ట్ చూడండి, నర్మదా నది. నెక్స్ట్ గోదావరి. ఇక్కడ రాస్తున్నాను చూడండి పిల్లలు, గోదావరి. ఓకేనా? రాసేసారా? చూడండి, యమునా నది, సింధు నది, గంగా నది, కృష్ణా నది, కావేరీ నది, పెన్నా నది, నర్మదా నది, గోదావరి నది. ఇవి మీరు ఇక్కడ కొన్ని నదుల పేర్లు రాయమని చెప్పారు కదా, అక్కడ మీరు రాసేయండి. సరేనా పిల్లలు? నెక్స్ట్ చూడండి, ఏ బిట్లో ఏమి ఇచ్చారు? ఒకే అక్షరంతో పదాలను తయారు చేయడం నేర్చుకుందాం. ఏం చేద్దాం మనం? ఇక్కడ ఒకే అక్షరంతో పదాలు తయారు చేద్దాం. అక్కడ చూడండి, మీకు కు అని ఒక అక్షరం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కు అనే అక్షరం వచ్చే విధంగా మనం కొన్ని పదాలు తయారు చేయాలి. ఆ పదాలు అర్థవంతంగా ఉండాలి. అర్థమవుతుందా పిల్లలు? ఇక్కడ చూడండి, ఏమేమి ఇచ్చారు? కూత అంటే తెలుసు కదా, పూత పెట్టడం అంటారు కదా, అది. కూయుట అంటే కూడా మీకు తెలుసు, ఏమంటారు? కోకిల కూస్తుంది కదా. నెక్స్ట్ కూలి అంటే తెలుసు కదా పిల్లలు మీకు, వాళ్ళు పని చేసుకుంటారు, కూలి పని. కూడు అంటే అర్థం అన్నం. నెక్స్ట్ కూపము అంటే మురికి కూపము అంటారు కదా, గుంట అన్నమాట. ఓకేనా పిల్లలు? అలా ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ కూత, కూయుట, కూలి, కూడు, కూపము, ఇవన్నీ కూడా కు అక్షరంతో పదాలు తయారు చేశారు కదా. అయితే మీరు ఇదే విధంగా నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు?
మీరేం చేయాలి, మే అనే అక్షరాన్ని తీసుకొని కొన్ని పదాలు తయారు చేయాలి. తయారు చేస్తారా మరి? సరే, మీ స్వతహాగా మీరు కొన్ని తయారు చేయండి. నాకు తెలిసిన కొన్ని పదాలు మీకు నేను ఇక్కడ బోర్డు మీద రాసి చూపిస్తాను, రాసుకోండి. మీకు స్వతహాగా కూడా మీకు ఏమైనా వస్తే రాసేయండి. ఓకేనా పిల్లలు? చూడండి ఇక్కడ మేక, మేక మీ అందరికి తెలుసు కదా పిల్లలు, మేక. ఇంకా ఏమైనా రాయొచ్చు మేతోని? మేము అంటే తెలుసు కదా, మేము వి. నెక్స్ట్ మేని అంటే తెలుసు కదా పిల్లలు, ముఖం అన్నమాట. మన ముఖాన్ని మేని అని కూడా అంటారు. మేని సొగసు ఎప్పుడైనా విన్నారా? అలా అంటారు. నెక్స్ట్ మెప్పిస్తాం. సరే రాదు, మెప్పిస్తాం అనేది దీర్ఘం వస్తుంది, దీర్ఘం రాదు. నెక్స్ట్ చూడండి, ఇలా 1 2 3 నేను 3 పదాలు రాశాను. ఇంకా మీరు ఒక 2 పదాలు కనిపెట్టి రాయండి. మేతోని రావాలి పదాలు. అర్థమవుతుందా పిల్లలు? మే అనే అక్షరం తీసుకొని మనం ఇక్కడ పదాలను తయారు చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పేజ్ టర్న్ చేయండి. పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32 తీయండి. ఇవి మీరు అందరూ రాసుకున్నారు అనుకుంటున్నాను, రబ్ చేస్తున్నాను. ఈ బిట్ట మీకు అర్థమైంది కదా. కూతో వాళ్ళు ఎలా పదాలు తయారు చేశారో మనం కూడా మేతో పదాలు తయారు చేసి మనం రాసేయాలి. తయారు చేయడం అంటే మనకు తెలిసిన పదాలే, ఆలోచించండి. మేతో ఏమేమి పదాలు వస్తాయో వాటిని మీరు ఆలోచించి రాయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 32లో ప్రశ్నలు రాయండి అన్నారు. ప్రశ్నలు అంటే అక్కడ ఆల్రెడీ జవాబులు ఇచ్చారు, మనం ప్రశ్నలు రాయాలి. సాధారణంగా ఏం చేస్తారు, ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమంటారు కదా. కానీ మీకు చూసారా, మీకు ప్రశ్నలు తయారు చేసే అవకాశం కూడా వచ్చింది అన్నమాట. చూడండి, అక్కడ మొదటి ప్రశ్న రాయాలి మనం. జవాబు ఏంటో చూడండి. రాము బడికి రాలేదు. మరి ప్రశ్న ఏమై ఉంటుంది పిల్లలు చెప్పండి? నేను రాస్తున్నాను చూడండి ఇక్కడ. రాము బడికి వచ్చాడా? ఇది ప్రశ్న కదా. అప్పుడు దానికి సమాధానం ఏమవుతుంది? రాము బడికి రాలేదు అనేది సమాధానం అవుతుంది. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న ఏమై ఉంటుంది అక్కడ? జవాబు ఏమి ఇచ్చారో చూడండి. నేను ఇంటి పని చేయలేదు. అయితే ప్రశ్న ఏం రాయాలి? అర్థమైంది కదా పిల్లలు, ఏమని రాయాలి ప్రశ్న? వెరీ గుడ్. నీవు ఇంటి పని రాస్తున్నారా? నీవు ఇంటి పని చేసావా? ఇది మనం ప్రశ్న రాయాలి. అక్కడ జవాబు సింక్ అయ్యే విధంగా, సరిపోయే విధంగా. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. భారతదేశానికి ఢిల్లీ రాజధాని. మరి ప్రశ్న ఏమై ఉంటుంది? భారత దేశానికి రాజధాని ఏది? రాజధాని ఏది? ఇది ప్రశ్న. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. మొదటి జవాబు ఏముంది అక్కడ? రాము బడికి రాలేదు. దానికి మనం ప్రశ్న ఏం రాయాలి? రాము బడికి వచ్చాడా? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. నేను ఇంటి పని చేయలేదు అనే జవాబుకి మనం ఏమని ప్రశ్న తయారు చేసాం? నీవు ఇంటి పని చేసావా? ఓకేనా పిల్లలు? మూడవ చూడండి జవాబు. భారతదేశానికి ఢిల్లీ రాజధాని. భారతదేశానికి రాజధాని ఏది? ఓకేనా పిల్లలు? ఇలా మనం 3 ప్రశ్నలు తయారు చేయాలి. సరేనా? ఇలాంటివే మరికొన్ని మీ నోటు పుస్తకంలో రాసి ఉపాధ్యాయుడికి చూపించండి. ఇంకేం చేయాలంట మీరు? ఇంకా మరికొన్ని ఇట్లాంటి ప్రశ్నలు మీరు తయారు చేసి మీ నోట్బుక్ లో ఉపాధ్యాయునికి చూపించమని అడుగుతున్నారు. ఇక్కడ మీరు తయారు చేయండి. చాలా ఈజీ కదా ప్రశ్నలు తయారు చేయడం, మీకు వచ్చేసింది కదా. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి విశేషణ పదాలు ఉన్న వాక్యాలను కొన్ని రాయండి. అసలు విశేషణం అంటే ఏంటి? విశేషణ పదాలు ఉన్న వాక్యాలను, మొత్తం విశేషణం కాదు, మొత్తం ఆ విశేషణాన్ని గురించిన వాక్యాలను రాయమని అడుగుతున్నాను. విశేషణం అంటే ఆ వస్తువు యొక్క లేదా ఆ మనిషి యొక్క ఏమంటారు విశేషణాన్ని, స్పెషాలిటీని తెలపడాన్ని విశేషణం అని అంటారు. అర్థమవుతుందా? ఆ వస్తువు యొక్క, ఒక చెట్టు యొక్క దాని యొక్క విశేషణ, దాని ప్రత్యేకతని తెలియజేయడాన్ని
విశేషణం అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది గ్రామర్. ఖచ్చితంగా మీకు హైయర్ క్లాసెస్కి వెళ్తూ ఉంటే విశేషణం గురించి ఇంకా ఎక్కువ డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇప్పుడు మాత్రం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, విశేషణ అంటే ఒక వస్తువు యొక్క, ఒక మనిషి యొక్క, ఒక జంతువు యొక్క, వాళ్ళు ఏమైనా కానీ జంతువులు, మనుషులు, పక్షులు, చెట్లు, వాటి యొక్క విశేషతను తెలియజేయడాన్ని విశేషణము అని అంటారు. ఈజీ కదా, విశేషతను తెలియజేయడాన్ని విశేషణము అంటారు. విశేషత అంటే ఏంటి, ఇక్కడ 3 వాక్యాలు రాయమని చెప్పారు. ఓ బిట్లో చూడండి, నేను రాస్తున్నాను ఇక్కడ. మా తోటలో ఎర్రని గులాబీ చెట్టు ఉంది. అర్థమైందా పిల్లలు? మరి ఇందులో విశేషణం ఏంటి? ఈ చెట్టు యొక్క విశేషణం ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఎర్రని. గులాబీ చెట్టు అనేది కామన్, చాలా కలర్స్ ఉంటాయి కదా. గులాబీ చెట్టు అనేది కామన్, ఇది కామన్ వర్డ్. కానీ దీని స్పెషాలిటీ ఏంటి? ఈ గులాబీ చెట్టు, వీళ్ళ తోటలో ఉన్న గులాబీ చెట్టు స్పెషాలిటీ ఏంటి? ఎర్రని. దాన్ని రంగు తెలియజేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటి? గులాబీ చెట్టు యొక్క ప్రత్యేకత ఎర్రని గులాబీ చెట్టు ఉంది, ఇది ప్రత్యేకత. కాబట్టి ఇది మనకు విశేషణం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా మూడు వాక్యాలు రాయమన్నారు. నేను 2 రాస్తున్నాను, ఒకటి మీ సొంతంగా రాయండి. మా పొలంలో తెల్లని ఆవు ఉంది. మా పొలంలో తెల్లని ఆవు ఉంది. ఓకేనా పిల్లలు? ఆవు అనేది కామన్. ఆవులు చాలా ఉంటాయి, బ్రౌన్ కలర్ లో ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి, వైట్ కలర్ లో మచ్చలు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. కానీ వీళ్ళ పొలంలో ఉన్న ఆవు ప్రత్యేకత ఏంటి? ఇది ప్రత్యేకత కదా, దీన్నే విశేషణం అంటారు. మా పొలంలో తెల్లని ఆవు ఉంది. ఏంటి పిల్లలు? మా పొలంలో తెల్లని ఆవు ఉంది, ఇది ప్రత్యేకత. ఈ ఆవు యొక్క ప్రత్యేకతను తెలియజేసేదాన్ని విశేషణం అని అంటారు. ఓకేనా పిల్లలు? ఇలాంటివి మీరు తయారు చేయండి. ఇంకా ఒక ఎగ్జాంపుల్ మీరు తయారు చేయండి. 3 వాక్యాలు ఇచ్చారు అక్కడ, 3 రాయమని. నేను 2 రాసాను, ఇంకొకటి మీరు రాసేయండి. ఓకేనా పిల్లలు? ఇది మీ నోట్బుక్ లో కూడా రాయండి. నెక్స్ట్ ఇంకా మిగతా అభ్యాసాలు మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? దాని తర్వాత మనం కొత్త లెసన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? బాగా రాయండి, గుండ్రంగా కుదిరించి నీట్గా మీరు మీ పుస్తకంలో ప్రశ్నలు తయారు చేయండి. ఇవన్నీ నీట్గా గుండ్రంగా కుదిరించి రాయండి. మరి మీకు ఇవి ఎగ్జామ్లో పనికొస్తాయి కదా. మీకు అర్థమయ్యేటట్టు రాసుకుంటేనే మీకు చదవడానికి అనేది వీలుగా ఉంటుంది. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్, బాయ్.